టీఎంసీ ఎంపీల మధ్య రచ్చకి కారణమేంటి? పార్టీ ఆదేశాలు కళ్యాణ్ బెనర్జీ పట్టించుకోలేదా? కళ్యాణ్ బెనర్జీ వల్లే టీఎంసీ వాట్సాప్ గ్రూప్ నుంచి మహిళా ఎంపీ ఎగ్జిట్ అయ్యారా? అసలు ఎంపీలకు మమతా బెనర్జీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి? బెంగాల్ టీఎంసీ ఎంపీల అంతర్గత పోరు రచ్చకెక్కింది. లీక్ అయిన వీడియోలు, వాట్సాప్ చాట్లను బీజేపీ నేత షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈసీ ఆఫీస్కు వెళ్లడానికి ముందు వినతి పత్రంపై సంతకాలు చేసేందుకు ఒకసారి సమావేశం కావాలని పార్టీ ఆదేశాలు ఇచ్చినా ఓ ఎంపీ నేరుగా ఈసీ దగ్గరకు వెళ్లారు. ఇదే అంశంపై టీఎంసీ సీనియర్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై సీరియస్ అయినట్లు లీక్ అయిన వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఇదంతా పబ్లిక్ ప్లేస్, కాస్త సంయమనం పాటించాలని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రిన్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ఏఐటీసీ ఎంపీ 2024 పేరిట ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో కళ్యాణ్ బెనర్జీ, కీర్తి ఆజాద్ మధ్య వాగ్వాదం జరిగింది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అయితే వారి చాటింగులో మహిళా ప్రస్తావనకు కూడా వచ్చింది. సీనియర్ ఎంపీ ప్రవర్తన కారణంగా పార్లమెంటు మహిళా సభ్యురాలు ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై స్పందించిన టీఎంసీ నేత సౌగత రాయ్ ఇలాంటివి జరిగి ఉండాల్సింది కాదని, ప్రతి పార్టీ అంతర్గత గోప్యతను కాపాడుకోవాలన్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా కలత చెందారని, వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీడియాలో ఎలాంటి ప్రకటనలు చేయొద్దని నేతలకు ఆదేశాలు కూడా అందాయని బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జి అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పుడు టీఎంసీ పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు బీజేపీకి ఆయుధంగా మారింది. మరి మమతా బెనర్జీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటారా లేదా వదిలేస్తారా అన్నది చూడాలి.